అండి ఈ చెట్టు చూసారండి మొత్తం ఎన్ని మొగ్గలు ఉన్నవి 6 మొగ్గలు వచ్చాయండి. చెట్టు అయితే చిన్నదేనండి, చిన్న చెట్టు అయినా 6 మొగ్గలు వచ్చేవి. నేను ఉల్లిపాయ తొక్కలు ఇస్తున్నానండి. తర్వాత వచ్చి కాఫీ పొడి వేసానండి. కాఫీ పొడి వేస్తే బాగా మొగ్గలు వస్తావంట. వారానికి ఒకసారి వేస్తే మొగ్గలు బాగా వస్తావటండి. చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఈ రొమ్మకే 4 ఉన్నవి. ఈ చెట్టు చూడండి ఒకే రొమ్మ ఎన్ని కాయలు ఉన్న వంకాయలు, ఊరంకాయలు అండి ఇవి. పొడ వంకాయలు నీరులాగే ఉంటాయి, గింజ ఉండదండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. చాలా కాయలు వచ్చాయి. ఇవి టైం పడుతుందండి పెరిగేటప్పటికి, అప్పుడు కోసుకుందాం. గోవిన చెట్టు అయితే పూత వచ్చేస్తుందండి. పువ్వులు వచ్చేసాయి గోవిన చెట్టుకి. తోట విత్తనాలు అయితే బాగా నాటావండి. ఇందులో ఇక్కడ ఒక వంకాయ ఉందండి. తోటకూర అయితే బాగానే వచ్చింది చూసారా. ఈ చెట్టు చూడండి పెట్ట కొంచెం కోత కనబడినట్టుగా ఎన్ని అంటే మంచిపోయింది కదండి, బాగా ఎండేస్తుంది. పూత అంతా నిలబడిపోయి కాయలు వచ్చేసావండి. వెరైటీగా ఉన్నావండి, నేరేడు పండు కలర్గా ఉన్నావండి మిరపకాయలు. ఇవి కూడా పెరిగేటప్పుడు టైం పడుతుందండి. చూడండి చాలా సంతోషంగా ఉందండి. అందులో కూడా వంగ మొక్క ఉందండి, పువ్వు మొక్క. ఒకే టబ్బులో ఇన్ని రకాల మొక్కలండి, అందుకే బలం చాలట్లేదండి. కనకాంబరాలు ఇవి లేదు, హైబ్రిడ్ కనకాంబరాలు.